హాయ్ ఫ్రెండ్స్, నేను కిరణ్ కుమార్ నాగలింగం. నా ఛానల్ కిరణ్స్ ఫ్రెండ్లీ ఇన్ఫో ద్వారా మరో కొత్త విషయాన్ని, కొత్త ఇన్ఫర్మేషన్ని మీకు తెలియజేయబోతున్నాను. అసలు ప్రపంచంలో ఎక్కడ ఏ మూల ఏ విమాన ప్రమాదం జరిగినా సరే తప్పనిసరిగా మనం వినే ఒక పదం బ్లాక్ బాక్స్. అవునండి, మీరు ఎప్పుడైనా బ్లాక్ బాక్స్ ఎలా ఉంటుందో చూసారా ఫ్రెండ్స్? చూడలేదా? అయితే మీకు సర్ప్రైజ్ అండి. ఈ పిక్లో ఉన్నట్టు మాత్రం ఉండదు, అది కంప్లీట్ డిఫరెంట్ అనమాట. ఒక కొత్త ట్విస్ట్ మీకు వీడియో రన్నింగ్లో ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఆ ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవాలంటే ఈ బ్లాక్ బాక్స్ అతి ముఖ్యమైన భూమికను పోషిస్తుంది. ఏరోప్లైన్లోని కాక్పిట్లో, అంటే పైలట్స్ ఎక్కడైతే కూర్చొని ఫ్లైట్ని డ్రైవ్ చేస్తారో ఆ ప్రాంతాన్ని కాక్పిట్ అంటారు. ఇదిగోండి ఫ్రెండ్స్, కాక్పిట్ ఈ విధంగా ఉంటుంది. ఇది చాలా కాన్ఫిడెన్షియల్ ఏరియా అండి. ఇందులోకి పైలట్స్ని తప్ప ఇంకెవ్వరిని రానివ్వరండి. పైలట్స్ మాత్రమే ఇందులో కూర్చొని ఫ్లైట్ డ్రైవ్ చేస్తారు. పైలట్స్కి డిస్టర్బెన్స్ కాకూడదని, ఇంకా ఫ్లైట్ సేఫ్టీ కారణంగా కేవలం స్పెషల్ ఆథరైజ్డ్ పర్మిషన్ ఉన్న వాళ్ళని మాత్రమే ఈ కాక్పిట్లోకి రానిస్తారు. ప్లేన్ ప్రమాదానికి గురైన సమయం నుంచి వెనక 2 గంటల వరకు ఏదైతే కాక్పిట్లో సంభాషణ జరుగుతుందో ఆ సంభాషణనంతా రికార్డ్ చేసేదే ఈ బ్లాక్ బాక్స్. ఈ కాక్పిట్లో వాయిస్ రికార్డర్ని CVR అంటారండి. అంటే కాక్పిట్ వాయిస్ రికార్డర్ అన్నమాట. ఇది ఒక బ్లాక్ బాక్స్. ఇది కాక ప్లేన్ క్రాష్ ఏదైతే అయిందో రీసెంట్గా AI-171 అహ్మదాబాద్లో జరిగిన క్రాష్ గురించి, ఆ ప్లేన్లో మరొక బ్లాక్ బాక్స్ కూడా ఉందండి. దాన్ని FDR అంటారు. అంటే ఫ్లైట్ డేటా రికార్డర్ అన్నమాట. ఆ ప్లేన్లో 2 బ్లాక్ బాక్సులు ఉన్నాయి. అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకొని నిలబడేలాగా ఈ బ్లాక్ బాక్స్ని తయారు చేస్తారు. అసలు దీన్ని బ్లాక్ బాక్స్ అని ఎందుకు అంటారో తెలుసా? యాక్చువల్లీ టోటల్గా ఇదంతా మిస్టీరియస్గా ఉంటుంది కదండి. ఇందులో ఏ ఇన్ఫర్మేషన్ ఉందో ఎవ్వరికీ తెలియదు, సీక్రెట్గా ఉంటుందన్నమాట. అందుకని ఈ రహస్యంగా ఉంటుంది కాబట్టి, ఏంటో తెలియదు కాబట్టి అది ఓపెన్ చేస్తే తప్ప ఏమీ అర్థం కాదు. అందుకని దీన్ని చీకటి, అంటే మిస్టీరియస్గా ఉన్నదాన్ని చీకటితో పోలుస్తారు కాబట్టి ఒక చీకటిని, అలాగే ఆ చీకటి అనగానే ఒక నలుపు రంగులో ఉంటుంది కాబట్టి ఒక బ్లాక్ కలర్ అనమాట. అలా దీన్ని ఒక బ్లాక్తో పోల్చి బ్లాక్ బాక్స్గా దీన్ని పరిగణించారు. ఆ పేరుకే ఇది బ్లాక్ బాక్స్, కానీ ఇది టోటల్గా డార్క్ ఆరెంజ్ కలర్లో పెయింట్ చేస్తారండి. ఎందుకంటే ఇది ఏ మూల ఎక్కడ ఏ ఇరుకున పడిపోయినా కూడా దీన్ని వెతికి కనుక్కోవాలంటే ఆరెంజ్ కలర్ అయితే కంటికి సులువుగా కనిపిస్తుందని దీన్ని అలా ఆరెంజ్ కలర్తో పెయింట్ చేస్తారనమాట. సో బ్లాక్ బాక్స్ అంటే బ్లాక్ కలర్లో ఉంటుందని కాదు, ఇది ఆరెంజ్ కలర్లో ఉంటుంది. రైట్, ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది బ్లాక్ బాక్స్. ఇదేంటి ఆరెంజ్ బాక్స్ చూపించి బ్లాక్ బాక్స్ అని బురుడి కొట్టిస్తున్నాను అనుకుంటున్నారా? కాదండి, ఏరోప్లైన్లో వాడే బ్లాక్ బాక్స్ ఇదేనండి. ఇందాక చెప్పాను కదా ఆరెంజ్ కలర్లో ఉంటుందని, అదే ఇది. క్రాష్ అయిన విమాన శకలాల మధ్య ఎక్కడైనా ఇరుక్కున్నా కూడా క్లియర్గా కనిపిస్తుంది. మరి ప్లేన్ క్రాష్ అయినప్పుడు ఈ బ్లాక్ బాక్స్ ఎందుకు క్రాష్ అవ్వదు, ఇంకా ఎందుకని డ్యామేజ్ అవ్వదు అని మీకు డౌట్ రావచ్చు. అయితే దీన్ని చాలా స్ట్రాంగ్ మెటీరియల్తో తయారు చేస్తారండి. ఎంత హై హీట్ అంటే 1100 డిగ్రీల సెల్సియస్ వేడిని కూడా తట్టుకొని డ్యామేజ్ కాకుండా నిలబడుతుంది ఇది. ప్రతి దేశంలో ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అనే సంస్థ ఉంటుందండి. దాన్నే AAIB అంటారు. మన దేశంలోని AAIB, అమెరికాలోని NTSB, ఇంకా బోయింగ్ విమానాల సంస్థలతో పాటు GE ఏవియేషన్ వంటి అంతర్జాతీయ సంస్థలతో కలిసి అహ్మదాబాద్లో క్రాష్ అయినటువంటి ఎయిర్ ఇండియా విమానం AI-171 మోడల్ నెంబర్ B787 8th వేరియంట్ విమాన ప్రమాదానికి గల కారణాలను పరిశోధిస్తుంది. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ICAO NX-13 ప్రకారం 30 రోజుల్లోపు ప్రిలిమినరీ రిపోర్ట్ ఇవ్వాలనేది ఒప్పందం అండి. అంటే అప్పటి వరకు పరిశోధించిన దాంట్లో ఎంతో కొంత సమాచారాన్ని అందజేయాలన్నమాట. దీన్ని ప్రాథమిక సమాచారం అంటారు. అయితే ఈ 30 రోజుల గడువు ముగిసిపోతుండటంతో AAIB వాళ్ళు హడావిడిగా ఒక 15 పేజీల రిపోర్ట్ని సినిమా స్టైల్లో రిలీజ్ చేసేసారండి. దాంతోపాటు ఒక సినిమా టీజర్ లాగా ఆడియో క్లిప్ని కూడా రిలీజ్ చేశారు.
ఈ ఆడియో క్లిప్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాని తలపించేలాగా ఉందండి. అవునండి, ఇద్దరి పైలట్ల మధ్య జరిగిన సంభాషణ ఇది. అతి ముఖ్యమైన సంభాషణ. అదేంటంటే ఒక పైలట్ రెండో పైలట్తో నువ్వు ఫ్యూల్ ఎందుకు కట్ ఆఫ్ చేసావు అని అడిగితే రెండో పైలట్ లేదు నేను చేయలేదు అని సమాధానం చెప్పడం. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఎవరితో చెప్పారనేది చెప్పలేదండి ఆడియోలో. కేవలం ఒక పైలట్ అన్నారు, ఇంకొక పైలట్ అన్నారు, ఆడియో రిలీజ్ చేశారు. వాళ్ళ గొంతులు బట్టి పోని వాళ్ళ పేర్లైనా చెప్పారంటే అది లేదు. అందుకే అన్నానండి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా టీజర్ లాగా రిలీజ్ చేశారని. ఈ పిక్లో లెఫ్ట్లో కమాండింగ్ కంట్రోల్ అంటే ఫ్లైట్ కెప్టెన్ సుమిత్ సబర్వాల్ గారు ఉన్నారండి. అలాగే రైట్లో సీనియర్ పైలట్ అంటే కో పైలట్ క్లైవ్ కుందర్ గారు కూడా ఉన్నారన్నమాట. కాక్పిట్లో వీళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణనే AAIB ప్రిలిమినరీ రిపోర్ట్లో రిలీజ్ చేసింది. ఈ విషయాన్ని అమెరికన్ వార్తాపత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించిందండి. అయితే వాళ్ళ అనుమానం ఏంటంటే కో పైలట్ క్లైవ్ కుందర్ గారు ఫ్లైట్ నడుపుతున్నారు కాబట్టి పక్కనే ఉన్న కమాండ్ కంట్రోల్ అంటే కెప్టెన్ సుమిత్ సబర్వాల్ గారు హ్యాండ్స్ ఫ్రీగా ఉన్నారు కాబట్టి ఆయనే ఫ్యూల్ కట్ ఆఫ్ చేసి ఉంటారనేది వాళ్ళ అనుమానం. ఆ అనుమానంతో మొత్తం రాసి పడేశారండి. అక్కడితో ఆగకుండా ఇంకో అడుగు ముందుకేసి AAIB రిపోర్ట్ ప్రకారం 2 స్విచ్లు కూడా ఒకదాని తర్వాత ఒకటి 1 సెకండ్ గ్యాప్లో కట్ ఆఫ్ అయ్యాయి కాబట్టి అవి ఆటోమేటిక్గా కట్ ఆఫ్ కావు కాబట్టి కెప్టెన్ సుమిత్ సబర్వాల్ గారే కావాలని కట్ ఆఫ్ చేశారు అని రాసి పడేశారనమాట. ఏరోప్లేన్లో ఫ్యూల్ స్విచెస్ ఈ విధంగా ఉంటాయండి. పైకుంటే రన్ అంటారు, అంటే స్విచ్ ఆన్ అనమాట. అదే ఒకవేళ కిందకు ఉన్నాయనుకోండి కట్ ఆఫ్ అంటారు, అంటే స్విచ్ ఆఫ్ అనమాట. వ్యూస్ కోసం న్యూస్ అనే చందాన సాగింది ఈ యొక్క వార్తా ప్రవాహం. అంతేగాని నిజాలు తెలుసుకోలేదు, సరైన రీసెర్చ్ లేదు. ఇది బేస్ చేసుకొని మన దేశంతో సహా ప్రపంచంలోని కొన్ని వార్తాపత్రికలు, న్యూస్ ఛానల్స్, ఇంకా యూట్యూబ్ ఛానల్స్ అతనిది సూసైడల్ టెండెన్సీ అని, అతను మానసికంగా ఫిట్గా లేరని ఏదేదో రాసి వడ్డించడం మొదలెట్టేశారండి. మసాలాలు దట్టించి రకరకాల బిర్యానీలు చేసి అందరికీ తినిపించడం మొదలెట్టారు. అంటే అలాంటి వార్తల్ని స్ప్రెడ్ చేశారు. అదుగో పులి అంటే ఇదిగో తోక అన్న చందాన రకరకాల వార్తల్ని గుప్పించేశారు. వ్యూస్ కోసం మాత్రమే న్యూస్ అన్న చందాన సాగింది ఈ యొక్క వార్తా ప్రవాహం. అక్కడి నుంచి ఇది విపరీతంగా వైరల్ అయిపోయి ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అయిపోయింది. అంతే తప్ప ఇందులో ఎటువంటి నిజం లేదు. ఇది కేవలం అపోహ మాత్రమే. ఇదండి విషయం. నా ఈ వీడియో మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ కొట్టిన తర్వాత గంట బొమ్మ వస్తుంది. గంట బొమ్మ మీద కానీ మీరు క్లిక్ చేసినట్లయితే ఆల్ అనే నోటిఫికేషన్ వస్తుంది. ఆల్ మీద కానీ మీరు క్లిక్ చేసినట్లయితే నేను చేసే వీడియోలన్నీ కూడా మీకు అందుతాయి అన్నమాట. రైట్, ఓకే, గుడ్ డే, శుభమస్తు, విజయోస్తు, జై భారత్, జై హింద్.